బీజేపీ మతతత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ గాంధీ భవన్లో సంవిధాన్ దివాస్ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి హాజరయ్యారు. దళితుడైన తనకు అధ్యక్ష పదవిని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు వెంకటస్వామి. బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా పాలిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు నేతలు. పాఠ్య పుస్తకాల్లో ప్రియంబుల్ ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు నేతలు. ఇవాళ పుస్తకాలు ఎందుకు బహుకరిస్తున్నారు మీకు అంటే, దేశంలో నడుస్తున్నటువంటి ప్రస్తుత పాలన చేస్తున్న వ్యక్తులు రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సన్నగిలిన వేళ వారికి అనువుగా, వారి పార్టీ యొక్క సిద్ధాంతాలుకి అనువుగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని జరుగుతున్న ప్రయత్నాలు తిప్పికొట్టాల్సిన బాధ్యత ఈ దేశంలో ప్రతి పౌరుని మీద ఉంది. రాజ్యాంగం అనేది మనకు గ్రంథం, దాన్నే సమూలంగా మార్చాలనే ప్రయత్నాలు 2014 నుంచి ముమ్మరం చేశారు. వాళ్ళ ఈ దేశంలో రాజ్యాంగం పరిపూర్ణంగా అమల్లో ఉండాలి అని నమ్మే వ్యక్తుల్లో గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి భాగమైనటువంటి సోషల్ జస్టిస్ కాస్ట్ ని ఇవాళ కాస్ట్ సెన్సస్ ద్వారా దేశ ప్రజలకి అందించాలనేటువంటి తాపత్రయం కూడా రాహుల్ గాంధీ గారు పడుతున్న సందర్భంలో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి కుల సెన్సస్ చేపట్టడం అనేది కూడా ఇది హర్షించదగ్గ విషయం. తెలంగాణ యావత్ దేశంలో కుల సెన్సస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బ్రాండ్ అంబాసిడర్గా మారినట్టు సందర్భం. మన వెనక వచ్చే భవిష్యత్ తరాలకి ఈ దేశంలో సుఖ సంతోషాలు ఉండాలంటే మనం అందరం కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ప్రియాంబుల్ ఏదైతే మనం పొందుపరుచుకున్నామో ప్రతి స్కూల్లో, ప్రతి క్లాస్లో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతాను. లెటర్ కూడా రాస్తాం. రాజ్యాంగం కూడా పిల్లలు 8th క్లాస్ నుంచే అవగాహన కలిగే విధంగా వారికి పాఠాలు ఉంటే కూడా బాగుంటుందని మేము ప్రభుత్వానికి సూచిస్తాం. ఈనాడు ఏదైతే ఉందో మోడీ గవర్నమెంట్ పూర్తిగా ఈడీని, సిబిఐని, టోటల్గా రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా దుర్వినియోగపరుస్తూ ఆనాడు ఏదైతే సూరత్లో రాహుల్ గాంధీ మీద కేసు పెడితే ఆ కేసులో జడ్జిమెంట్ వచ్చిందో లేదో హైకోర్టు పోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా అవకాశం ఇవ్వకుండా వెంటనే పార్లమెంట్లో ఏదైతే ఆయన హౌస్ ఉందో ఆ హౌస్ను ఖాళీ చేయించడం జరిగిందన్న మాట మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కానీ అదే గులాబీ నబీ ఆజాద్ పార్లమెంట్ సభ్యుడు కాకపోయినప్పటికీ కూడా ఆయన పార్లమెంట్ హౌస్లో కొనసాగిన విషయాన్ని కూడా మనం అందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది.